మీరు దగ్గుతుంటే ఛాతీలో కానీ వెన్నులో కానీ నొప్పి వస్తుందా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శైలజ, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్. మనం A to Z సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఈ రోజు లెటర్ ఐ. ఐ అంటే ఇంటర్కోస్టల్ మజిల్ స్ట్రెయిన్. ఇంటర్కోస్టల్ మజిల్ స్ట్రెయిన్ అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఇంటర్కోస్టల్ మజిల్స్ అంటే ఇవి మన రిబ్స్ మధ్యలో ఉండే మజిల్స్. ఇవి ఎప్పుడు స్ట్రెయిన్ అవుతాయంటే రిపీటెడ్ మూవ్మెంట్ జరగడం వల్ల. అంటే ఎక్కువ పెయింటింగ్ వేసే వాళ్ళలో, చాపింగ్ చేసే వాళ్ళలో, హెవీ వెయిట్ లిఫ్ట్ చేసే వాళ్ళలో ఎక్కువగా చూస్తాం. డైరెక్ట్ గా ఈ మజిల్ ఇంజూర్ అయినప్పుడు కూడా ఇంటర్కోస్టల్ మజిల్ స్ట్రెయిన్ అనేది జరుగుతుంది. అలాగే ఓవర్ యూజ్ చేయడం వల్ల, అంటే లైక్ స్పోర్ట్స్ వాళ్ళలో, బేస్బాల్ ప్లేయర్స్ లో కానీ, గోల్ఫ్ ప్లేయర్స్ లో కానీ చూస్తాం. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే దగ్గుతున్నప్పుడు పెయిన్ రావడం, తీసుకుంటున్నప్పుడు పెయిన్ రావడం, గాలి సరిగ్గా ఆడకపోవడం, వెన్నులో నొప్పి రావడం లాంటి లక్షణాలు చూస్తాం. సో దీనికి ట్రీట్మెంట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఎక్కడైతే మజిల్ ఇంజూర్ అయిందో అక్కడ ఐసింగ్ థెరపీ చేయాలి. ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ లో జనరల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేపిస్తాం.